హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. మేము రీసెంట్గా అన్నయ్య వాళ్ళ బాబుకి పేరు పెడుతున్నారనేసి రాజమండ్రి అయితే వెళ్ళామన్నమాట. సో రాజమండ్రి వెళ్ళి అన్నయ్య వాళ్ళ బాబుకి పేరు పెట్టేసిన తర్వాత రిటర్న్ అవుతుంటే ఇలా ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది అనేసి తెలిసి ఇక్కడికైతే వచ్చాము. ఆల్రెడీ ఇంతకుముందే అన్నయ్య వాళ్ళు పెళ్ళికి ముందు ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు వెళ్ళారంట. అప్పుడు చూసామన్నమాట. చాలా బాగుంది అనేసి అక్కడికి తీసుకెళ్ళమని అడిగారు. సో కాబట్టి అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళి చూస్తే గుడి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మంచి ప్లేస్ అని నేనైతే చెప్తాను. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అనేది నాకైతే తెలియదు, కానీ అంటే నేను కొత్తగా వెళ్ళాను కదా, నాకైతే అంత పూర్తిగా ఏం తెలియదు. గుడి పేరు అడిగితే కనుక శివుడు కూడా అనే చెప్తున్నారు ఎవరిని అడిగినా. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల దేవుళ్ళు కూడా, ప్రతి దేవుడు కూడా ఉన్నారండి. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. ఎవరైనా ఎక్కడికైనా అంటే మంచి ప్లేస్ విజిట్ చేయాలి అనుకున్న వారికి అయితే చాలా బాగా నచ్చుతుందన్నమాట ప్లేస్ అయితే. ఇదైతే గోదావరి ఒడ్డు పక్కనే ఉందని చెప్పారు. మేమైతే కోట్లింగాలు ఉంటాయంట కదా రాజమండ్రిలో, అక్కడికి తీసుకెళ్ళమని అడిగితే ఈ గుడి బాగుంది అనేసి ఇక్కడికైతే తీసుకొచ్చారు. మరి ఈ గుడి పేరు అయితే నాకైతే తెలీదు. రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కనుక ఈ గుడి గురించి అలానే ఈ గుడి పేరు గురించి ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే పూర్తి వివరంగా తెలీదు, కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మేమైతే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వాళ్ళందరం కూడా పేరు పెట్టడానికి అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి మాకు చాలా దూరం అండి. జనరల్గా మామూలు ఆటోలో వెళ్తేనే ఒక 5-6 గంటలు అయితే పట్టేస్తుంది. ఆగి ఆగి వెళ్తే, డైరెక్ట్గా వెళ్తే ఒక 3 గంటలైనా సరే ఖచ్చితంగా పడుతుందన్నమాట. కొంచెం లాంగ్ జర్నీయే. అయితే అక్కడి నుంచి మేము పేరు పెట్టేసిన తర్వాత భోజనాలు చేసేసి ఇంకైతే రిటర్న్ అయిపోయాము ఆ టైంలో అనమాట. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3 అలా ఆ టైం అవుతుంది. 3:30 ఇలా అవుతుంది అనుకోండి. కొంచెం ఎండగానే ఉంది అప్పుడు. మా సైడ్ అయితే ఇంత ఎండలు లేవండి, కానీ రాజమండ్రిలో బాగానే ఉంది ఎండ అయితే. ఇంకా 3-3:30 ఖచ్చితంగా అవుతుంది. సో ఆ టైంలోకి వెళ్ళామన్నమాట. జనం అయితే అంత పెద్ద ఏం లేరు. ఆ రోజు ఏంటంటే సాటర్డే అనుకుంటా, సాటర్డే కాదండి, థర్స్డే పెట్టారు పేరు. ఆ రోజు వెళ్ళినప్పుడు అంత రష్ ఏమీ లేదు, కానీ గుడి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు ఎంత బాగా నచ్చిందో మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రతి దేవుడు కూడా నేను అంటే చూడని వినని పేర్లతో కూడా దేవుడైతే ఉన్నాడనమాట. తర్వాత అలా ముందుకు వస్తుంటే ఇక్కడ ఏంటంటే కొన్ని శివలింగాలు అయితే ఉన్నాయి, ఇలా పాలరాతితో ఉన్నట్టు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే జనము, నేను ఫస్ట్ అయితే చూస్తున్నాను ఏంటి ఇంత జనం ఉన్నారు అని చూస్తే అక్కడ ఏంటంటే కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి కాయిన్, 5 రూపీస్ కాయిన్, ఇలా కాయిన్స్ అయితే నిలబెడుతున్నారనమాట. నేను కూడా నిలబెడదామనేసి ఒక 5 రూపాయల బిల్ అయితే తీసుకొని నిలబెడుతున్నాను. అస్సలు నించోలేదండి చాలాసేపు. మాతో వచ్చిన ఒక ఆవిడ అంటే మా రిలేటివే, తనైతే ఇలా పెట్టగానే అలా నుంచుండిపోయిందనమాట. అబ్బా భలే నుంచుంది అనిపించింది. ఇంకా నేను కూడా ట్రై చేద్దామని నార్మల్గా పెట్టాను. తను అన్నది అలా కాదమ్మా, మనసులో ఏమైనా కోరుకొని అప్పుడు కాయిన్ పెట్టు, ఖచ్చితంగా నిలబడుతుంది అని చెప్తే నేనైతే శివయ్యని మనసులో స్మరించుకొని కాయిన్ అయితే నిలబెడుతున్నాను. ఒక 5 నిమిషాలు అనుకుంటా, నిలబడలేదు. ఇంకెందుకులే నిలబడదేమో అనేసి ఇంకా హోప్స్ అయితే వదిలేసుకున్నాను అనమాట. కానీ ఫైనల్గా వీడియో తీసినంతసేపు నిలబడలేదండి. కానీ కొద్దిసేపటికి వీడియో పక్కన పెట్టేశాను. వీడియో అనేది ఆన్లోనే ఉంది, కానీ నేను ఆపేసాను అనుకుని పక్కకు తీసాను అనమాట. తీసిన తర్వాత ఫైనల్గా కాయిన్ అయితే నిలబడిందనమాట. ఇంకా నేను వీడియో చెప్పాను కదా పక్కకు తీసాను, ఇంకా అది నిలబడే వరకు కూడా ఇంకా దాని మీదే ధ్యాస పెట్టానమాట. ఇంకా ఫైనల్గా అదైతే నిలబడింది. చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా మనం అనుకున్న పని జరిగిందనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఇంకా ఇలా నిలబడుతుంది, కానీ నాకు మనసులో ఒకటి అనిపించేది, బుర్రలో అయితే ఒక ఆలోచన తిరుగుతూనే ఉంది. అసలు ఇలా ఎలా నుంచుంటుంది, ఇక్కడ ఏమన్నా మ్యాజిక్ ఉందా, ఏమైనా మ్యాగ్నెట్ కానీ ఉందా అనేసి చాలా థాట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఏదో ఉండే ఉంటుంది, లేదంటే కాయిన్స్ ఇలా నిలబడడం అనేది కొంచెం కష్టమే కదా. భక్తి అనేది ఓకే, కానీ
ఏదో ఉంటుంది మొత్తానికి, నాకైతే తెలీదు. ఎవరి నమ్మకం వాళ్ళది, భక్తితో చేసాం కదా. అలానే కొంతమందికి అయితే అసలు నిలబడే లేదు. ఒక్కొక్క ప్లేస్లో నిలబడుతుంది, ఒక్కొక్క ప్లేస్లో అయితే నిలబడట్లేదు అనమాట. ఇది భక్తి అనుకుంటారో సైన్స్ అనుకుంటారో నాకైతే ఏం తెలీదు. ఫైనల్గా నాకు ఆయన అయితే నిలబడింది. నేను ఆ శివయ్యని అలాగని కూడా ఏం కోరుకోలేదండి. అబ్బాయి ఏమైనా కోరుకుంటే బాగుండేమో అనిపించింది. అదైతే అలా నిలబడిందనమాట. ఇంకా అక్కడ నుంచి అలా ముందుకు వచ్చేస్తే చుట్టూ కూడానండి, అంటే రకరకాల దేవుళ్ళు ఉంటారు కదా మనకి, ప్రతి ఒక్క దేవుడు కూడా ఇక్కడైతే ఉన్నాడనమాట. చూసారు కదా, ఒక్కొక్క పోర్షన్ లాగా ఉంది. ఇంకా అందులో ప్రతి దేవుడు కూడా ఇలా అయితే విగ్రహాలు, మంచి పాలరాతి విగ్రహాల్లా ఉన్నాయి. చాలా అంటే చాలా అందంగా ఉన్నది. నిజంగా గుడి మొత్తం కూడా సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఇంకా డెవలప్ చేస్తున్నారు దీన్ని, చుట్టూ కూడా చాలా బాగుంది. ఇంకా మీరు చూస్తూ ఉండండి, పేర్లు కూడా నేను చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా నచ్చుతుందన్నమాట. అలానే ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంటే మీకు నచ్చితేనే. అలానే ముందు వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ ఛానల్లో కుకింగ్ కానీ అలానే వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. నచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. డైలీ ఫాలో అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే ఆల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు వస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. అలానే వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది, మరికొద్ది మందికి చేరుతుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే అడుగుతారండి, లైక్ చేయండి అనేసి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఒక మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. అంటే ఆ వీడియో ముందుకు వెళ్తుంది, వాళ్ళకి కూడా ఒక మంచి మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఓకే, మనం కూడా వీడియోస్ చేయొచ్చు అని మోటివేట్గా ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.
నిజంగా ఈ గుడి అయితే ఒక స్వర్గంలాగా ఉందండి. ఫొటోస్ కానీ అన్నీ కూడా మేము ఎన్ని ఫొటోస్ దిగామో, నేను ఫొటోస్ అనేవి కొంచెం లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను చూడండి. మొత్తం నిజంగా గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు విజిట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చూసిరండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా మా ఫోటోలు పిచ్చి ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిగా కనిపిస్తుంది కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇంకెక్కడ బాగుంటే అక్కడ ఫోటోలు దిగుతూనే ఉన్నామన్నమాట. ఫోన్ కూడా అలౌడ్ ఉంది ఇక్కడ. ఇంకా ఫోన్ కూడా అలౌడ్ ఉంది కాబట్టి ఇంకా అందరూ కూడా చాలా వరకు ఫోటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం చాలా బాగుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న గోపురాల్లాగా ఉన్నాయి. ఈ ప్రతి గోపురంలో కూడా ఒక్కొక్క దేవుడు అయితే ఉన్నాడు. అలానే మెయిన్ గుడిలాగా ఉంది కదా, అక్కడైతే ఇప్పుడు నేను చూపించాను కదా కాయిన్స్ గట్రా నిలబెడుతున్నారు. సో అలా ఉందన్నమాట అక్కడ. ఇదైతే మెయిన్ గుడి అనమాట. మేమేమి లోపలికి అయితే ఏం వెళ్ళలేదండి. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. అంటే మన ఫ్యామిలీ మాత్రమే వెళ్తే అక్కడ ఉండొచ్చు, కానీ అందరూ కలిసి వచ్చాం కదా, సో ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా అనేసి ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది. అందులోనూ మాది బాగా లాంగ్ జర్నీ కాబట్టి అందరూ కూడా గబగబా చూసి వెళ్ళిపోయారనమాట. నేను అలానే మా పిన్ని, మా అక్క, అన్నయ్య మాత్రమే ఉన్నాము. వాళ్ళైతే ముందే వెళ్ళిపోయి వెహికల్లో అయితే కూర్చుండిపోయారనమాట. అప్పటికే మమ్మల్ని రమ్మంటూనే ఉన్నారు. నేను ఇంకా వీడియో చూపిస్తున్నాను కదా, ఇంకా అసలు వదిలి రావాలనిపించలేదనమాట. ఇంకా చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాము. నాతో పాటు మా పిన్ని, మా అక్క, అలానే అన్నయ్య, బాబాయ్ వీళ్ళందరూ కూడా మాతో ఉన్నారనమాట. అలానే ఇక్కడ శివుడు విగ్రహం అయితే చాలా బాగుందండి. చూసారా, మంచి పాలరాతి విగ్రహం అనమాట. ఇక్కడ కూడా మేమైతే ఒక ఫోటో అయితే దిగేసామన్నమాట. యువతలేమో మా పిన్ని, అంటే కొంచెం హైట్గా ఉన్న ఆవిడేమో మా అక్క అనమాట, అంటే తోటకోడలు వరుస అవుతారు. అక్క అలానే పిన్ని, నేను ఫోటో అయితే ఇక్కడ క్లిక్ చేసామన్నమాట. ఇక్కడ ఫోటోకి వచ్చిన తిప్పలు ఏంటంటే విగ్రహం అలానే మేము కూడా పడాలి అని థాట్ అనమాట. కానీ అది పడట్లేదు. ఇంకా మేము ఏం చేసామంటే నిలువుగా తీయించుకున్నాము. అలానే పెద్ద పెద్ద విగ్రహాలండి, ఏంటంటారు ఎలిఫెంట్, అదే ఏనుగు విగ్రహాలు అయితే చాలా పెద్దగా అండి, చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, కామెడీ ఏంటంటే మా పిన్నికి వీడియో తీయమని మొబైల్ ఇచ్చి మేము వీడియో తీయించుకుంటుంటే వీడియో ఆన్ చేయకుండా మొత్తం చుట్టూ కూడా తిరిగేసింది అనమాట. వీడియో అయితే ఆన్లో లేదు. తీరా చూస్తే అందులో వీడియో లేదనమాట. ఇంక నేను అలిగితే లేదమ్మా ఇవి ఇప్పుడన్నా తీస్తాననేసి వెళ్ళేటప్పుడు తీస్తుంది అనమాట. అక్కడ ఉన్నంతసేపు వీడియో అంతా కూడా మిస్ చేసేసింది. మిస్ చేయడం అంటే నేను వెళ్ళినప్పుడు తీయమని చెప్పాను కదా, కానీ ఆల్మోస్ట్ మొత్తం కూడా కవర్ చేసేసాను అనమాట. కాకపోతే నేను తీయమన్న వీడియో తీయలేదు అనేసి అలిగాను. వెళ్ళే వరకు కూడా ఏడుపు మొహం పెట్టాను అనమాట. కానీ నెక్స్ట్ టైం బాగా తీస్తాను లేరా అని చెప్పింది. ఇంకా బయట చూసారు కదా, నేను ఇది శివుడు కూడా అనుకుంటున్నాను. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.